మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్టీవీ బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు నా నియోజకవర్గ ప్రజలందరూ మీ మీడియా ద్వారా విజయదశమి శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను బేసికల్గా వైద్య వృత్తి నుంచే నేను రాజకీయం రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కోనవరం మండలం, ఇప్పుడు మన ఏపీలోకి వెళ్ళిన మన మండలాల్లో భాగంగా రేపు కోనవరం మండలం నుంచి ఒక మహిళ 51 సంవత్సరం కడుపులో 15 కేజీల గడ్డను ఉంచి మన హాస్పిటల్ రావడం జరిగింది. నేను 2 రోజులు లేకపోవటం వల్ల ఆవిడ హాస్పిటల్లోనే ఉండి నా కొరకు వెయిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆదివాసీ మహిళ డబ్బులు లేవని అన్ని చోట్ల తిరిగింది. మనం ఆ మహిళకి ఆపరేషన్ చేసి పెడతామని, అదేవిధంగా ఆంధ్రాలో అవకాశం ఉంది ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆరోగ్యశ్రీలోనే ఆ అమ్మాయిని సర్జరీ చేయడం జరిగింది. నిన్న ఆరోగ్యశ్రీలో చేయడం నాకు ఆనందంగా ఉంది. నేను ఆ గతంలో ఆ మండలాల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. నా అభిమానులు ఉన్నారు, అభిమానంగా నా హాస్పిటల్కి రావటం, నా ద్వారానే చేయించుకోవాలని వాటికి కోరుకుంది. చాలా క్రిటికల్గా ఉందని నేను చెప్పడం, గుండె కొద్దిగా ప్రాబ్లం ఉండే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండె డాక్టర్తో చెకింగ్ చేసిన దాంట్లోగా కొద్దిగా రిస్క్ ఉందంటే ఆ రిస్క్ను కూడా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి నా హాస్పిటల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మహిళ అనేది ఆరోగ్యంగానే ఉంది. 5-6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం కూడా. ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు, ఆవిడ సేఫ్గా ఉంది. ముఖ్యంగా ఏదైతే నేను వైద్యునిగా వాళ్ళు కోరుకుంటున్నారో, నేను ప్రజల మధ్యలో ఉంటూనే 1 గంట 2 గంటలో నా సేవ కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ రోజు 1 గంట కేటాయించి ఖచ్చితంగా వాళ్ళకి నేను వైద్యునిగా మరియు ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు పనిచేసే దాంట్లో ముందుంటానని, ప్రజల మధ్యనే ఉంటానని, ఇటు పేషెంట్ అయిన ప్రజలే అటైన నా ప్రజలే 2 విధాలుగా పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా 1 గంట నేను హాస్పిటల్లో కేటాయించి అలాంటి పేదవాడికి వైద్యం చేయడం ముందుంటానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.